కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన ఛార్జ్షీట్ను ఖండిస్తూ ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఒంగోలులోని బిఎస్ఎన్ఎల్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. నేషనల్ హెరాల్డ్ కేసును రాజకీయం చేసి సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై అసత్య ఆరోపణలతో ఛార్జ్షీట్ దాఖలు చేయడం కేంద్ర ప్రభుత్వ అహంకారానికి, రాజకీయ దురుద్దేశానికి నిదర్శనమని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సైదా విమర్శించారు. గుజరాత్ నుంచే భారతీయ జనతా పార్టీ పతనానికి నాంది అని చెప్పించారు. తక్షణమే రాహుల్ గాంధీ, సోనియా గాంధీలపై పెట్టిన అక్రమ కేసును ఉపసంహరించుకోవాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నగర కాంగ్రెస్ అధ్యక్షురాలు టి నాగలక్ష్మి, దర్శి నియోజకవర్గ కోఆర్డినేటర్ కైపు వెంకటకృష్ణారెడ్డి, ఒంగోలు నియోజకవర్గ కోఆర్డినేటర్ బిఆర్ గౌస్, కొండేపి కోఆర్డినేటర్ శ్రీపతి సతీష్, సంతనూతలపాడు నియోజకవర్గ కోఆర్డినేటర్ పాలపర్తి విజేష్ రాజ్, ఎస్సీసీఎల్ చైర్మన్ మన్నం ప్రసన్నరాజు, బీసీసీఎల్ చైర్మన్ నట్టే సుబ్బారావు, లీగల్ సెల్ చైర్మన్ సుదర్శి రవి, సోషల్ మీడియా ప్రెసిడెంట్ తాడేపల్లి సుధీర్ వర్మ, కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ రసూల్, బొడ్డు సతీష్, కాకర్ల వేణు, గోరంట్ల కోటేశ్వరరావు, కునిజేటి గురుబాబు, రమేష్ తదితరులు పాల్గొన్నారు. అనేక మంది ఉన్నటువంటి వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి అమ్మ సోనియా గాంధీ గారికి ఈరోజు ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, అలాగే మరి వివిధ నియోజకవర్గాల సమన్వయకర్తలు, రాష్ట్ర అసంఘిత కార్మిక సంఘ అధ్యక్షులు, అలాగే వివిధ అనుబంధ సంఘాలు బీసీ, ఎస్సీ, అలాగే మరి వివిధ అనుబంధ సంఘాల అధ్యక్షులు, మండల పార్టీ అధ్యక్షులు అందరూ కూడా మరి పెద్ద ఎత్తున ఈరోజు ఒంగోలు జిల్లా కేంద్రమైనటువంటి ఒంగోలు నగరంలోని బిఎస్ఎన్ఎల్ కార్యాలయం వద్ద రాహుల్ గాంధీ గారిని, అలాగే సోనియా గాంధీ గారిని, మా ప్రియతమ నాయకులు ఇరువురి మీద సిబిఐ ఛార్జ్ షీట్ దాఖలు చేసినటువంటి సందర్భంగా మరి పెద్ద ఎత్తున మేము ఆందోళన నిర్వహిస్తున్నటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. దేశవ్యాప్తంగా కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, ప్రజాస్వామికవాదులు, లౌకిక శక్తులన్నీ కూడా రాహుల్ గాంధీ గారి మీద, సోనియా గాంధీ గారి మీద పెట్టినటువంటి అక్రమ ఛార్జ్ షీట్లు ఎత్తేయాలని మరి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నటువంటి విషయం ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తూ ఉన్నాం. సోదరులారా, మీకు తెలుసు, దేశ స్వాతంత్రం కోసం మోతీలాల్ నెహ్రూ గారి మొదలుకొని అలాగే జవహర్లాల్ నెహ్రూ గారు, ఇందిరాగాంధీ గారు, ఫిరోజ్ గాంధీ గారు, మరి గాంధీ కుటుంబం, మహాత్మా గాంధీ గారు ఎంతోమంది వారి యొక్క ఆస్తుల్ని తెగనమ్మి ఆ రోజు తెల్లదొరలని పారదోలటానికి మరి ఏ విధంగా కృషి చేశారో మీ అందరికీ తెలుసు. సంవత్సరాల పాటు జైలు జీవితం గడిపినటువంటి నెహ్రూ గారి గురించి మీకు తెలుసు. అలాంటి 4 తరాలు మరి ఈ దేశ స్వాతంత్రం కోసం, దేశ సమైక్యతంగా ఉండాలనేటువంటి పోరాడినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ దేశం సమైక్యతగా, సమగ్రతగా ఉండాలని చెప్పి మరి బలిదానాలు చేసినటువంటి పార్టీ. ఇందిరాగాంధీ గారు కానివ్వండి, అలాగే రాజీవ్ గాంధీ గారు కానివ్వండి, చివరికి వాళ్ళ ప్రాణాలను సైతం ఫనంగా పెట్టి ఈ దేశాన్ని కాపాడుకుంటూ వస్తూ ఉంటే దుర్మార్గమైనటువంటి బీజేపీ పార్టీ గత 10 సంవత్సరాల నుంచి ఈ దేశంలో మోడీ లాంటి కేడీలు అబద్ధాలు చెప్పి బతుకుతూ, ఈ దేశంలో విద్వేషాలు రెచ్చగొడుతూ, ఈ దేశాన్ని మరి ఏ విధంగా మరి ఈ విధ్వంసమైనటువంటి పరిపాలన సాగిస్తూ విధ్వంసం చేస్తూ ఉన్నారో మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ఎవరైనా మోడీని విమర్శిస్తే, బీజేపీని విమర్శిస్తే జైలుకు పంపించేటువంటి పరిస్థితి ఈరోజు తీసుకొస్తూ ఉన్నారు. చివరికి పాత్రికేయ మిత్రులు కూడా మరి ఈరోజు బీజేపీని విమర్శిస్తే వాళ్ళ మీద రాజద్రోహం కేసులు పెట్టి జైలుకు పంపిస్తూ ఉన్నారు. ఇంతకంటే దుర్మార్గం ఉందా? ఈరోజు మరి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారి మీద ఛార్జ్షీట్ వేశారంటే ఏమనాలా? మనీ లాండరింగ్ కేసు పేరుతోటి మరి కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి ఆస్తుల్ని 681 కోట్ల ఆస్తుల్ని ఈడీ అటాచ్మెంట్ చేశారంటే ఏమనాలా? వీళ్ళని మిమ్మల్ని ప్రశ్నిస్తే, మీ యొక్క అవినీతి అక్రమాలను, మీ యొక్క విద్వేషాలను ప్రజలకు తెలియజేస్తే మీరు కాంగ్రెస్ నాయకుల మీద కేసులు పెడతారా? ఇంతకంటే దుర్మార్గం ఉందా? మనీ లేదు, అసలు మనీ లాండరింగ్ ఏంది? మనీ లాండరింగ్ కేసు ఏ విధంగా మీరు పెడతారు? మనీ విషయమే లేనప్పుడు ఏ విధంగా మనీ లాండరింగ్ కేసు పెడతారని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నాం. మీకు ఇంతకంటే దుర్మార్గం ఏమైనా ఉందా అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మీరు ఇప్పటికైనా మీ తప్పుడు విధానాలను మానుకోండి. మీరు గొంతు నొక్కాలని ప్రయత్నిస్తే ప్రజలు మీ గొంతు నొక్కే రోజులు ముందున్నాయి. ప్రజా కోర్టులో మీరు దోషులుగా నిలబడే పరిస్థితులు ముందున్నాయి. దయచేసి మీరు గమనించండి అని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఇప్పటికైనా
మోడీ గారు, అమిత్ షా తమ రాజకీయ కుయుక్తుల్ని మానుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. వెంటనే ఈ ఛార్జ్షీట్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీపై ప్రతిపక్షాలపై చేస్తున్న కక్ష సాధింపు చర్యలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులైనటువంటి సోనియా గాంధీ గారిని, మరి రాహుల్ గాంధీ గారిపై అక్రమ ఈడీ కేసులు బనాయించడాన్ని, వారి పేర్లను ఛార్జ్షీట్లు చేర్చడాన్ని నిరసిస్తూ ఈరోజు ప్రకాశం జిల్లా కేంద్రమైన ఒంగోలులో జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ ముందు మేము నిరసన చేయడం జరిగింది. గడిచిన 11 సంవత్సరాల్లో ఏదైతే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఉద్యోగాలు ఇస్తామని, నిత్యావసర సరుకులు తగ్గిస్తామని కొన్ని వందల హామీలతో అధికారంలోకి వచ్చి వాటిని అమలు చేయని పరిస్థితుల్లో వారి సమస్యల్ని, ఈ దేశ ప్రజల సమస్యల్ని పక్కదారి పట్టించే క్రమంలో భాగంగా ఈ దేశంలో ఉన్న అనేక మంది ప్రతిపక్ష నాయకులపై ఈడీ కేసులు బనాయిస్తూ వచ్చింది. ఆ వంతు ఈరోజు కాంగ్రెస్ పార్టీపై వచ్చింది. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో వక్ఫ్ బోర్డు బిల్లుపై దేశం తగలబడిపోతుంటే ఆ విషయాన్ని పక్కదారి పట్టడానికి ఈరోజు ఈ అంశాన్ని తెర మీద తేవడం చాలా శోచనీయం. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. రాహుల్ గాంధీ గారి మీద, అట్లాగే సోనియా గాంధీ గారి మీద ఈరోజు బీజేపీ పార్టీ అక్రమంగా కేసులు పెట్టడం జరిగింది. ఏదైతే మనీ లాండరింగ్ జరిగిందని చెప్పి బీజేపీ ఆరోపిస్తూ ఉందో ఆ విషయంలో కొన్ని వాస్తవాలను నేను ప్రజల ముందు పెట్టాలని చెప్పి అనుకుంటా ఉన్నాను. అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ అని చెప్పి స్వాతంత్రానికి ముందే నెహ్రూ గారి ఆధ్వర్యంలో ఒక సంస్థను స్థాపించడం జరిగింది. ఆ సంస్థ ఆధ్వర్యంలోనే నేషనల్ హెరాల్డ్ అనే న్యూస్ పేపరు నడపబడతా ఉన్నది. మరి స్వాతంత్రం సమయంలో కూడా బీజేపీ బ్రిటిష్ పరిపాలనను ఎండగడుతూ ఎన్నో ఆర్టికల్స్ ఆ న్యూస్ పేపర్లో వస్తూ ఉండేవి. మరి బ్రిటిష్ కూడా న్యూస్ పేపర్ను బ్యాన్ చేయడం జరిగింది. తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా మరి దేశ అభివృద్ధిలో ఎంతో కీలక పాత్ర పోషించినటువంటి న్యూస్ పేపరు నేషనల్ హెరాల్డ్. కానీ అనివార్య కారణాల వల్ల ఆ న్యూస్ పేపరు నష్టాల్లో నడుస్తున్న తరుణంలో 2002 నుంచి 2011 కాలంలో దాదాపు 100 ట్రాన్సాక్షన్స్ రూపంలో, చెక్కుల రూపంలో కాంగ్రెస్ పార్టీ ఏదైతే నెహ్రూ గారు సదుద్దేశంతో స్థాపించారో ఆ సంస్థ మూతపడకూడదనేటువంటి ఉద్దేశంతో 90 కోట్ల రూపాయలు అప్పుగా ఇవ్వడం జరిగింది. ఆ ధనాన్నంతా కూడా ట్యాక్సులు కట్టడానికి కానీ, శాలరీస్ పే చేయడానికి కానీ, ఇట్లా ఆ సంస్థ నిలబెట్టడానికి ఉపయోగించబడ్డాయి. అయినా కూడా ఆ సంస్థ నష్టాల్లోనే ఉండడంతో ఏదైతే అప్పు ఉందో ఈ అప్పునంతా కూడా ఈక్విటీ రూపంలో ప్రభుత్వ రూల్స్కి అనుగుణంగా ఈక్విటీ రూపంలో యంగ్ ఇండియన్ అనే కంపెనీ స్థాపించి ఆ కంపెనీకి ఈక్విటీ ఇవ్వడం జరిగింది. మరి నాన్ ప్రాఫిట్ కంపెనీ అయినటువంటి యంగ్ ఇండియా సంస్థ దాదాపు 5,000 కోట్ల రూపాయలు ఆస్తులు సంపాదించిందని చెప్పి ఇదంతా అక్రమంగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి ఆస్తులు అని చెప్పి ఈరోజు బీజేపీ పార్టీ నిందలు వేస్తూ ఉంది. కానీ వాస్తవంగా ఐటీ డిపార్ట్మెంట్ అఫీషియల్ లెక్కల ప్రకారమే యంగ్ ఇండియన్ కంపెనీ ఆస్తులు దాదాపు 360 కోట్లు మాత్రమే. ఏదైతే బీజేపీ ఈరోజు ఆరోపణలు చేస్తూ ఉందో, ఏదైతే ఈరోజు తప్పుడు ఛార్జ్ షీట్లు వేశారో అవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ గొంతు నొక్కడానికి, ప్రజల సమస్యలను ప్రశ్నిస్తున్నటువంటి రాహుల్ గాంధీ గారి గొంతు నొక్కడానికి ప్రయత్నమే అని చెప్పి నేను ఈరోజు బీజేపీ ప్రభుత్వం చేసే చేష్టాలు ఎలా ఉన్నాయంటే, బ్రిటిష్ వాళ్ళు ఏ విధంగా చేశారో అలాగే గత 10 సంవత్సరాల నుండి చేస్తూ ఉన్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. అట్లాగే వీళ్ళ పతనం అనేది గుజరాత్ నుంచే స్టార్ట్ అవబోతుంది. అది వీళ్ళకి అర్థమైపోయింది. అందువల్లే ఇలాంటి తప్పుడు కేసులు పెట్టి కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెడుతుంది. మా ప్రియతమ నాయకులు రాహుల్ గాంధీ గారు కానీ, అలాగే సోనియమ్మను కానీ ఇలాంటి తప్పుడు కేసుల వల్ల వాళ్ళకి ఏ అనర్థం జరగదని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ మీద కుట్రలు చేసి కేసులు పెడతా ఉంది. ఇది చాలా నీచమైన పని, దిగజారుడు పని అని మేము తెలియజేస్తా ఉన్నాం. అయ్యా మోడీ, నువ్వు చదువు కాలేదు, నువ్వు ఎవరో నిన్ను వెనక నుంచి తిప్పుతూ ఉంటే నువ్వు తిరుగుతూ ఉంటావు బొమ్మలాగా. నీకు రాహుల్ గాంధీ అంటే భయం, అంబేద్కర్ అంటే భయం. పార్లమెంట్లో మీరు చేసే దొంగతనాలు, మీరు చేసే దోపిడీలు, మీరు చేసే అక్రమాలు ఎక్కడ బయట పెడతారో, ఎక్కడ మాట్లాడతారని రాహుల్ గాంధీని లేకుండా జైల్లో పెట్టాలనేది ఆలోచనతో నువ్వు ఉన్నావు. అలాగే భారత రాజ్యాంగాన్ని మార్చాలని, భారతదేశాన్ని నాశనం చేయాలని కంకణం కట్టుకున్న బీజేపీకి కాంగ్రెస్ పార్టీతో పాటుగా ప్రజలు కూడా
తగిన బుద్ధి చెప్తారని తెలియజేస్తా ఉన్నాం. ఇక నుండి ఇలాంటి తప్పుడు కుట్రలు మానుకోవాలని హెచ్చరిస్తా ఉన్నాం.